పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. యాంటీ డ్రగ్స్ థీమ్ పార్క్ ప్రారంభం. ఇకపై నో డ్రగ్స్ నో ఎడిక్షన్. డ్రగ్స్ బారిన పడిన యువతకు కౌన్సిలింగ్. VMRDA సెంట్రల్ పార్కులో ప్రారంభం. డ్రగ్స్ ఇటీవల కాలంలో చాలా మంది యువతను పెడదారి పట్టిస్తున్న ఒకే ఒక దుర్వ్యసనం. డ్రగ్స్ విషయంలో యువత పూర్తిగా పాడైపోతున్నారనేది గణాంకాల సర్వేలు చెప్తున్నాయి. అయితే వాటికి వ్యతిరేకంగా పోరాటంలో ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వరకు అందరూ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి ప్రణాళికలు వేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయిపై ఉక్కుపాదం మోపారు. రాష్ట్ర హోంమంత్రి అనిత నుంచి మంత్రి నారా లోకేష్ వరకు అందరూ కూడా చర్యలు తీసుకున్నారు. ఒకప్పుడు గంజాయి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ఉత్తరాంధ్ర ముఖద్వారాన్ని పూర్తిగా మార్చేసిన ప్రస్తుతం విశాఖపట్నం యువ రాజకీయ నాయకుల కృషి కూడా ఎంతైనా ఉంది. అలాగే VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్, అటు కమిషనర్ కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇటు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్షి ఏకంగా గంజాయి బ్యాచ్ను నిర్మూలించి విశాఖపట్నం సిటీని క్లీన్ చేసేశారని చెప్పాలి. అయితే గత ప్రభుత్వంలో కొంతమంది ఇంకా అలవాటు పడిన యువతను మార్చడానికి, వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే VMRDA కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి దాన్ని అమలు చేసింది కూటమి ప్రభుత్వం. VMRDA సెంట్రల్ పార్కులో 2 ఎకరాల స్థలంలో 3.5 కోట్లతో యాంటీ డ్రగ్స్ థీమ్ పార్కును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్లో ప్రారంభించారు. VMRDA ప్రధాన కార్యాలయంలో వర్చువల్ ద్వారా ఈ ప్రారంభమైన కార్యక్రమంలో VMRDA చైర్మన్ MV ప్రణవ్ గోపాల్, కమిషనర్ KS విశ్వనాథన్, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ యోగలం పాదయాత్రలో రాష్ట్ర IT శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యక్షంగా పలు యథార్థ సంఘటనలు చూసి నేడే డ్రగ్స్ వద్దు బ్రో అనే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. యోగలం పాదయాత్రలో చేపట్టిన వినూత్న ఆలోచనకు ప్రతిరూపమే ఈ యాంటీ డ్రగ్స్ పార్క్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి విచ్చలవిడిగా దొరికేదని, నాటి ప్రభుత్వ హయాంలో యువత అనేక మంది డ్రగ్స్ బారిన పడి బానిసలుగా మారి తమ జీవితాలను పాడు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. VMRDA చైర్మన్ MV ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకంలో IT శాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనలు అమలు చేస్తూ దేశంలోనే మొదటిసారిగా యాంటీ డ్రగ్ పార్కును అందుబాటులోకి తెచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. VMRDA కమిషనర్ KS విశ్వనాథన్ మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ పార్కు రూపుదిద్దుకుంటుందని, ఇక్కడ డ్రగ్స్ బారిన పడిన వారికి మంచి జీవితం అందించేందుకు వీలుగా ప్రత్యేక కౌన్సిలింగ్ సెంటర్ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. నేటి తరం డ్రగ్స్ బారిన పడవద్దు అనే సందేశం అందించేలా ఈ పార్కు తీర్చిదిద్దుతామని, దేశంలో ఒక రోల్ మోడల్ గా ఈ యాంటీ డ్రగ్స్ పార్కు ఉంటుందని తెలిపారు. ఈ పార్కును ప్రారంభించిన యువనేత కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని VMRDA చైర్మన్ MV ప్రణవ్ గోపాల్, కమిషనర్ విశ్వనాథన్ అన్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.